మంచి బరువు అయిన తవ్వ ఉంది, అక్కడ ఉంది, అది తీసుకొచ్చి పెట్టి ఇక్కడ. అదేవన్నా గెస్ట్ పిలిచినా పనులకి పిలిచినావా? నువ్వు ఏదనుకుంటే అది. మస్తు బరువు ఉంటుంది, మెల్లి తీసుకున్నా. ఇదేం బరువు ఉంది? ఏడబెట్టారు? ఒక నిమిషం అట్లనే పట్టుకో, కొద్దిసేపు పట్టుకో. అదేం బరువు లేదు కదా, పట్టుకో. బరువు లేదు కదా, పట్టుకో. బరువు లేదు ఇక్కడ పెట్టు. ఇప్పుడు చెప్పు, బరువు ఉందా లేదా? లేదు, బరువు లేదు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాం అనుకో, వేడి అవుతూ ఉంటుంది. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగానే నానబెట్టుకున్న బియ్యం, ఒక 2 గంటలు నానబెట్టుకున్న బియ్యం, ఒక ఫుల్ కప్ బియ్యం, అందులో సగం కప్పు నానబెట్టుకున్న మినపప్పు. మినపప్పు ఎందుకు వేస్తారు? క్రిస్పీగా రావడానికి. క్రిస్పీగా రావడానికి, దోశ టేస్ట్ రావడానికి, అండ్ కలర్ కూడా రావడానికి. అలాగే శనగపప్పు. శనగపప్పు అట్టేయద్దు, ఇది శనగపప్పు అని ఇట్లా చెప్పారా? ఇంకా వద్దు. ఇందులో మనం తీసుకున్న పప్పుకి అలాగే బియ్యంకి సరిపడా ఉప్పు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? మిక్సీ పట్టుకోవాలి. గ్రైండర్ ఉంటే ఇంట్లో గ్రైండర్ వేసుకోవచ్చు, లేదా ఇలా మిక్సీ పట్టుకోవచ్చు. నేను చేసుకుంటాను. మిక్సీ పట్టుకుంటే అయిపోద్దా? పట్టు. నన్నేం చూస్తున్నావు? కొంచెం నీళ్ళు తీసుకురా, అట్లనే ఆ స్పూన్ కూడా పట్టుకురా. అలాగే ఆ డబల్ కమిటా స్టవ్ కూడా ఆఫ్ చేసి. ఏడ చేయాలి ఇది? అరే అవుతలే. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్లు వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలి. ఓకే, దోశకు కావాల్సిన బ్యాటర్ రెడీ అయింది. ఇన్స్టెంట్ దోశ బ్యాటర్ రెడీ అయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే దోశ మీద చల్లుకోవడానికి ఒక పౌడర్ కూడా చేసుకోవాలి. వేసి కొంచెం ఎండుమిరపకాయలు. తవ్వ ఎట్లయినా వేడిగా ఉంది కదా. ఈ తవ్వ ఏడికేం కొట్టుకొచ్చినావు స్వప్న? ఇదా ఎర్రగడ్డలో మస్తు బేరమాడి కొన్నా తెలుసా? కొన్నావా? నిజం చెప్పు. ఇది కొట్టుకొచ్చేలా ఉందా? లేస్తుందా? ఇది ఎంత బరువు ఉంది. ఎండుమిరపకాయలు అలాగే ధనియాలు, కొంచెం ధనియాలు చాలు. అది వేయించుతూ ఉండు, నేను మిక్సీ జార్ తీసుకొస్తా. మనకి పుట్నాలు కూడా కావాలి రోహన్ గారు, మనం పొడి చేస్తున్నాం. పొడిలోకి పుట్నాలు కావాలి, అవి కూడా తెచ్చేసుకుంటా. సన్ని నువ్వు వేయించుతూ ఉండు. 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నాయి. ఈ బౌల్లోకి తీసేసుకుందాం. ఎందుకు ఇవి? పొడి వేస్తున్నాం మనం దోశ పైన చల్లుకోవడానికి. ఓహో. ఎండుమిరపకాయలు ధనియాలు వేసుకొని అలాగే పుట్నాలు కూడా. ఇది వెనకాల పెట్టేసాను. వెనకాల కాదు, అక్కడ చెప్పాలి మరి. కొంచెం పుట్నాలు ఇక్కడ కాదు, అక్కడ పైన పెట్టి. అలాగే కొంచెం ఉప్పు, గరం మసాలా, కొంచెం గరం మసాలా. గరం లేదు కదా, సలగానే ఉంది ఇది. అలాగే ఆమ్చూర్ పొడి. क्या ये गरम नहीं है? गरम मसाला बोले गरम ही नहीं है. నోట్లో నాలుక మీద వేసుకొని చూడు, అప్పుడైతే గరం గరం. నేనా కొంచెం ఆమ్చూర్ పొడి కూడా ఇందులో వేసుకున్నాం. రోహన్ గారు మీరు చూస్తూ ఉండండి, సన్నీ ఇలాగే మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు దీన్ని మనం పౌడర్ చేసుకోవాలి.
సినిమాలు ఏమైనా వస్తున్నాయా? వస్తాయి, మా టీవీలో రోజు వస్తాయి. పొద్దున సాయంత్రం సండే సాటర్డే రోజు వస్తూనే ఉంటారు. మీ టీవీలో వస్తాయి, మా టీవీలో రావా? పెనం వేడిగా ఉంది కదా, దీని మీద కొంచెం నూనె, అలాగే కొంచెం నీళ్లు వేసుకోవాలి. నీళ్ళు ఎక్కడ పెట్టావు? ఇక్కడ ఉన్నాయి. వద్దు, నేను కలుపుతాను. మామూలుగా మా ఇంట్లో ఏం చేస్తారంటే ఉల్లిపాయ కట్ చేసి దాని మీద రుద్దుతారు. ఉల్లిపాయ కూడా రుద్దుకోవచ్చు. ఇప్పుడు మనం దోశ వేసుకుందాం. ఇలా దోశ వేసేసుకొని, రోహన్ గారు ఇంకా కొన్ని రోజులలో మీ ఏరియాకి వచ్చేస్తుంది, బండి పెట్టేసుకొని రోజు ఈమె దగ్గర తినండి. పర్ఫెక్ట్ టేస్ట్ తెలుసా? అవునా? పొడి చల్లుకుంటే చాలా బాగుంటుంది పొడి టేస్ట్. అలాగే కాస్తంత బటర్ వేసుకుంటే బాగుంటుంది. కొంచెం చిన్నగా పెట్టుకొని కుక్ చేసుకోవాలి. క్రిస్పీ కావాలన్నారు కదా రోహన్ గారు మీరు. రుద్దాలా దానికి? పర్వాలేదు, అట్లానే కుక్ చేస్తూ రుద్దితే బాగుంటుంది. మెల్లిగా చిన్న మంటలో కుక్ చేసుకోవాలి. ఆగాగు, క్రిస్పీగా కావాలన్నారు. క్రిస్పీ అవ్వాలంటే కొంచెం వెయిట్ చేయాలి. ఇప్పుడు తింటే సాఫ్ట్గా ఉంటుంది దోశ, కొంచెం వెయిట్ చేస్తే క్రిస్పీగా ఉంటుంది. వెయిట్ చేస్తే బరువు ఎక్కువ అవుతుంది. ముక్కలు ముక్కలు చేద్దాం. నేను చేస్తాను, టెన్షన్ పడకు. మీ ఇంట్లో నీకు బాగా ఇయ్యలే కానీ భలే చేసావు. ఇప్పుడు చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుందాం. పెట్టుకో. ఇంకొక దోశ కూడా వేద్దాం. నాకు టోపీ దోశ చేస్తా. టోపీ దోశ ఈ పిండిలో రాదు. పక్క వాళ్ళకి టోపీ పెడుతున్నావు కదా, సరిపోదా? ఇంకా దోశల్లో కూడా టోపీ దోశ. నేను చేస్తా టోపీ దోశ, నువ్వు చేయి. ఇక టోపీ దోశ చేయాలంటే ఎలా చేయాలి? నువ్వేమన్నా చేసుకో. ఏం చేస్తున్నావు సన్నీ? టోపీ దోశ జరుగు. ఇలా చేయాలి. దీనికి ఒక ప్లేట్. వర్షాకాలం ఇలాంటివి చేసి బయట అమ్మవచ్చు తెలుసా? రోహన్ గారు ఇప్పుడు చెప్పండి, టోపీ దోశ నేను చేశానా, సన్నీ చేశాడా? నేనే. ఇది కూడా క్రిస్పీగా ఉంది.